ఈ నెల 22న అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. నితిన్ గడ్కరీ గారు ఏమన్నారంటే కేంద్ర మంత్రి, ఇది మతపరమైన సమస్య కాదు, జాతీయ సమస్య అంటున్నారు. దీనికి మీరేమంటారు? రాముడు మనందరికీ, ప్రపంచానికి దేవుడు, ఆదర్శప్రాయుడు, ఆదర్శనీయుడు కూడా. ఇప్పుడు హిందూ సంస్కృతి అంటే ఒక వసుదైవ కుటుంబం అనే ఒక నమ్మకం ఉంటుంది. వసుదైవ కుటుంబం అంటే ఈ కుటుంబంలో వన్యప్రాణులు, ఆవులు, గోవులు, మనుషులు, విషసర్పాలు అన్నీ కూడా ఈ యొక్క భగవంతుని యొక్క సృష్టిలో భాగం కాబట్టి దీన్ని వసుదైవ కుటుంబం అంటాం. దాంట్లో కొంతమంది రాక్షసులు కూడా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు, హిందూ వ్యతిరేక పార్టీలు అవి. ఈరోజు ప్రపంచమంతా 22వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఒక రాముని యొక్క విగ్రహాల ప్రాణప్రతిష్ఠ జరుగుతుందా అని చెప్పేసి ఆ రోజు ఒక పండగ వాతావరణం లాగా, మనకు ఒక పండుగ వచ్చే ముందు ఏ విధంగా మనం ఎదురు చూస్తామో అదే విధంగా అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసులో ఉన్నటువంటి జనాలు, పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు, వృద్ధులు కూడా ఆ 22వ తారీఖు గురించి ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇది. అలాంటి సమయంలో మేము రాముడిని దర్శించుకోకున్నా పర్లేదు, ఆ రాముడు పుట్టినటువంటి నేల పైన, అయోధ్య పైన ఆ యొక్క రాముడు పుట్టినటువంటి ఆ నేలను తాకితే కూడా చాలు, మా యొక్క జన్మ ధన్యమైపోతుందని ఆ యొక్క భావనతో ప్రతి ఒక్కరు ఈరోజు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలో ఈ యొక్క మూర్ఖులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఎంపీలు రాముని యొక్క ప్రాణ ప్రతిష్టకు మీకు ఆహ్వానం అందడమే అదృష్టం. ఆహ్వానించినా కానీ మేము పోమని చెప్తే ఇంతకంటే మూర్ఖుడు ఎవరు ఉంటారా? ఎందుకంటే గత దశాబ్దాల కాలంగా ఈ యొక్క అయోధ్య యొక్క వివాదాన్ని కొనసాగించి దీన్ని ఎటు తేల్చకుండా అదేవిధంగా ఈ వివాదాన్ని కొనసాగించుకుంటూ హిందువులను, ముస్లింలని, ఇరు వర్గాల మధ్య విభేదాలు పెంపొందింపజేసి ఇరు వర్గాల మధ్య యుద్ధం లాంటి వాతావరణం క్రియేట్ చేసి అనేకమైనటువంటి అమాయకులను పొట్టలో పెట్టుకొని వీళ్ళ యొక్క రాజకీయ పబ్బం గడుపుకుంటూ వచ్చారు. అలాంటి యొక్క దుర్మార్గమైనటువంటి ఆ యొక్క కార్యక్రమానికి లేపారు, స్వస్తి చెప్పారు. ఈరోజు ఈ యొక్క రామ జన్మభూమి, ఈ అయోధ్య వివాదం అనేది ఒక కొలికి రావడం వల్ల ఇప్పుడు వాళ్లకు మతపరమైనటువంటి కమ్యూనల్ వైలెన్స్ తోటే వాళ్ళ యొక్క రాజకీయం చేశారు. ఈరోజు ఉత్తరప్రదేశ్లో మొత్తం ఈ యొక్క మతపరమైనటువంటి కమ్యూనల్ వైలెన్స్కి తావు లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ చేసి మొత్తం హిందుత్వ కార్డు నడుస్తుంది. అక్కడ ముస్లింలు సైతం జై శ్రీరామ్ అనే పరిస్థితి ఆడుంది. ఉత్తరప్రదేశ్ వాళ్ళు తెలుసుకున్నారు రాముడు అందడి వాడని చెప్పేసి. రాముడు అందరికి సంబంధించిన వాడు, అందరికీ సమ్మతమైనటువంటి దేవుడు ఆయన. సో అలాంటప్పుడు ముస్లింలు కూడా వ్యతిరేకిస్తలేరు. ఈ యొక్క వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు ఈ యొక్క రేపు ఏమంటారు మతపరమైనటువంటి చిచ్చులు పెట్టే అవకాశం లేదు కాబట్టి అక్కసు వెళ్ళ చెప్తున్నారు. వీళ్ళు అక్కసు వెళ్ళగక్కుతున్నారు. ఓర్వ లేకుండా ఆ యొక్క రామ మందిరాన్ని చూసి ఆ మందిరం ఎట్లా కడుతున్నారు, వీళ్ళ గుండెలలో అట్లా ఓర్వ లేకుండా నిప్పులు చల్లుతున్నారు, విషం చెంబుతున్నారు, బకెట్ల కొద్ది విషం చెంబుతున్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి రేపు రానున్న కాలంలో ఈ యొక్క భారతదేశంలో పుట్టగతులు ఉండవు. రాముని వ్యతిరేకించిన వాడు ఎవడు బతికి బట్టగట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక భవిష్యత్తు కూడా అదే విధంగా ఉంటుంది. అదే కారణం చేత రాహుల్ గాంధీ ముఖం చూసి ఎవడు ఓటేసేది గతిలేడా, ఈయన చేసేటువంటి హిందూ వ్యతిరేక కార్యక్రమాలన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఓటు పడవని తెలిసి ఉగ్రవాదుల ద్వారా ఓటేపించుకొని పిఎఫ్ఐ లాంటి సంస్థలు ఆ ముస్లిం లీగ్ పార్టీ యొక్క ఓట్లు ఉగ్రవాదాలతోటి ఓట్లు వేయించుకొని రాహుల్ గాంధీ కేరళ నుంచి ఎలక్షన్ పోటీ చేశారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మీ అమ్మ ఇద్దరు ఎందుకు పోటీ చేయరు? యూపీ నుంచి పోటీ చేయమని. ఈరోజు అమేథీ నుంచి సోనియా గాంధీ కూడా ఓడిపోతుంది. రాయబరేలి నుంచి, అమేథీ నుంచి ఇలా కంచుకోట కదా. రాయబరేలి కానీ అమేథీ కానీ ఇప్పుడు ఈ ప్రజలు అక్కడ ఓటర్లు వీళ్ళ ముఖం చూడడానికి రెడీ లేరు ఎవరు. అదే కారణం చేత సోనియా గాంధీ ఖమ్మంలో వచ్చి కాంటెస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమెకు తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమ కాదు, మన ఈ కాంగ్రెస్ కొడుకులకు ఆమె మీద ఉన్నటువంటి భక్తి కాదు. ఇది నేను తెర వెనుక ఉన్నటువంటి ఇది ఒక నాటకం మాత్రమే. రామునికి భయపడి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధికి భయపడి తట్టబుట్ట సదురుకొని ఇక్కడ వస్తున్నారు వాళ్ళు.
ఏ విధంగా అట్లా వస్తున్నారు కదా, అట్లా కిందికి పోయి బంగాళాఖాతంలో కలిసిపోతుంది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకం, కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క దేశానికి చేసినటువంటి ద్రోహం ప్రజలకు ఈరోజు తెలవాలి. ఏ విధంగా అంటే ఆ రోజు నెహ్రూ పరిపాలించాడు, నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండే. పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్ని ఆక్రమించుకున్న తర్వాత భారత సైన్యం శ్రీనగర్ దాటిపోయింది. శ్రీనగర్ దాటిపోయిన తర్వాత అప్పటి యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఎవరుండే? సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నాలెడ్జ్ కూడా లేకుండా, ఆయనకి ఏమాత్రం సమాచారం కూడా లేకుండా ఈయనే యుద్ధ విరామం ప్రకటించారు, సీజ్ ఫైర్ విత్ ద కండిషన్, విత్ ద ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ థర్డ్ కంట్రీ వీ విల్ సెటిల్ దిస్ మ్యాటర్ అమికేబులీ. అంటే ఒక మూడవ దేశం ఒక ప్రమేయంతో సామరస్యంగా మేము చర్చించుకొని దీని సమస్య పరిష్కారం చేసుకుంటాము, మేము యుద్ధ విరామం ప్రకటిస్తామని చెప్పి యుద్ధ విరామం ప్రకటించారు. ఎవడు దొంగ అప్పుడు? జవహర్లాల్ నెహ్రూ తన నపుంసకత్వాన్ని ప్రదర్శించాడు అక్కడ. వీరోచితంగా పోరాడుతున్నటువంటి భారత సైనికుల్ని చేతులు కట్టేశాడు. దానికి పరిణామమే 7 దశాబ్దాలు స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు 7 దశాబ్దాలు చర్చలు జరుగుతూనే పోయాయి. ఏమైనా కొలికొచ్చిందా? అవును. ఈ యొక్క మత సామరస్యాన్ని, ఈ యొక్క దేశం యొక్క ఇంపార్టెన్సు, ఈ యొక్క భారతదేశం యొక్క ప్రాధాన్యత తెలుసు కాబట్టి నరేంద్ర మోదీ గారికి ఆ యొక్క ఆర్టికల్ 370 రద్దు చేశాడు. ఆర్టికల్ 370 తెచ్చింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ కాదా? సిగ్గు శరం ఉంటే ఈ కాంగ్రెస్ నా కొడుకులు బయటకు చెప్పాలి ఆర్టికల్ 370 కరెక్ట్ అని. అక్కడ జాతీయ పతాకం వేరే, ఇక్కడ జాతీయ పతాకం వేరే. ఒకటే దేశం భూభాగం పైన 2 జాతీయ పతాకాల, 2 జాతీయ గీతాల. వాళ్ళకో చట్టం, మనకో చట్టమా? ఇంత సిగ్గుచేటిది. ఇంత సిగ్గు తప్పిన పనులు చేసి ఇంకా మిమ్మల్ని మీరే మెచ్చుకుంటారా? మిమ్మల్ని మీరే ప్రశంసించుకుంటున్నారు. మేము అది చేసినాం, ఇది చేసినాం. ఏం చేశారు? అదొక నాశనం చేశారా? ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చి ఎమర్జెన్సీ చేశారా? రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత ఈ యొక్క బాబ్రీ మస్జిద్ ఇష్యూ స్టార్ట్ చేశారా? వీళ్ళు ఏం చేశారు? ప్రతి ఒక్కటి కూడా అరాచకాలు సృష్టించారు, మత కల్లోహాలు సృష్టించి వీళ్ళు రాజకీయ పబ్బం గడుపుకున్నారు. ఈ సమయంలో ఒక ఇస్లాంలో అయినా కానీ మస్జిద్కు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేదు. అంటే ఏ విధంగా అయితే మనం హిందూ టెంపుల్లలో ఒక విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి అదొక ప్లేస్ అనేది మనం కంపల్సరీ అది ఫిక్స్ చేస్తాం కదా, అలాంటి ఒక సిస్టమ్ అనేది ఈ యొక్క ఇస్లామ్స్లో ఉండదు. ఇస్లాంలో ఒక మస్జిద్ అంటే కేవలం ఒక కమ్యూనిటీ హాల్ లాగా, ఒక క్లీన్గా ఉండి కమ్యూనిటీ హాల్, ఒక అల్లాహ్ని వాళ్ళు ఒక ప్రార్థన చేసుకోవడానికి. ఎందుకంటే అల్లాహకు కానీ ఎవరికైనా ఒక రూపం, ఒక విగ్రహాన్ని ఆరాధన చేయరు కాబట్టి ఒక రూపము, ఒక దిక్కు, దిశ అనేది ఉండదు వాళ్ళకు. కేవలం వాళ్ళు పశ్చిమ వైపు చూసి, మక్కా అటు సైడ్ ఉంటుంది కాబట్టి పశ్చిమ వెస్ట్ సైడ్ చూసి వాళ్ళు ప్రార్థన చేయడం జరుగుతుంది. అంతే తప్పించి ఆ యొక్క మసీదులో ఇది ఇక్కడ ఉంది, ఇక్కడనే ఉండాలా, ఇక్కడ నుంచి జరిపి అక్కడ జరిపితే ఇది మసీదుకి ఏమో అయిపోతుంది, ఏమో ఆచారం వాళ్ళకి పాడైపోతుంది అన్నట్టు ఏమి లేదు. ఖురాన్లోనే రాసింది, దెర్ ఇస్ నథింగ్ ఇంపార్టెన్స్. మహమ్మద్ ప్రవక్త కట్టినటువంటి మసీదులనే ఈరోజు సౌదీ అరేబియాలో గొలగొట్టారు, ఇంకో చోటు కట్టారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం, భారత ప్రభుత్వం అనేది అన్ని వర్గాల వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వివాదంలో భాగంగా ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా మన భారతదేశంలో వాళ్ళకు పౌరసత్వం కలిగి ఉంది కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాలను కూడా గౌరవించాలి కాబట్టి కొన్ని ఎకరాల ల్యాండ్ వాళ్ళకి ఇచ్చారు. ఈ గుడిని వదిలిపెట్టేసి మీరు అక్కడే కట్టుకోండి. అక్కడ రామునికి చెందినటువంటి ఆనవాళ్ళు దొరికాయి, సాక్ష్యాధారాలు దొరికినప్పటికి కూడా ఇది కాదురా మీకు మస్జిదే వద్దని చెప్పేసి నిరాకరించలేదు. వాళ్ళకు కూడా కొంత 6 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది, ఒక డబ్బులు ఇవ్వడం జరిగింది, మీరు కట్టుకోండి అని చెప్పేసి. ఇంతకంటే న్యాయం ఏం కావాలా? అంటే ఈ వివాదం తేల్చకుండా అన్నితో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఈ మన హైదరాబాద్లో ఉన్నటువంటి గోల్టోప్ జోకర్ ఉగ్రవాద మనోబుద్ధితోటి పార్టీ నడుపుతుండే ఎంఐఎం పార్టీ, అలాంటి వాడికి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క అవకాశంగా మారుతుంది. ఇప్పుడు వీళ్ళకి అవకాశం పోయింది కాబట్టి మొన్న అయోధ్య తీర్పు వచ్చి రామ మందిర నిర్మాణం యొక్క శంకుస్థాపన యొక్క ముహూర్తం పెట్టిన తర్వాత వీడొక మీటింగ్ పెట్టి నౌజవానో క్యా తుమారే దిల్ మే తక్లీఫ్ నహీ హై,
యువకులారా మీ మనసులో ఒక బాధ లేదా? అక్కడ ఏదో కడుతుండ్రు, అరే విధవ ఏదో కాదురా, భవ్య రామ మందిరం కడుతుండ్రు. అక్కడ ఏదో ఏంటి తెలియాలి కదా ఏదో అంటే. మాకు कुछ कुछ बना दे रहे वहाँ पे, మాకు कुछ और चीज़ बन रहा, मस्जिद को शहीद कर दिए. షహీద్ అంటే ఏంటి? వీరమరణం. ఆడ వీరుడు ఒకటి తెచ్చిండు. అంటే ప్రాణంతో ఉన్నటువంటి జీవంతో ఉన్నటువంటి మస్జిద్ అది, కదులుతున్న మస్జిదా, ఎగిరే మస్జిదా? ఓకే. ఇట్లా మూర్ఖత్వంతో మాట్లాడి మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ యొక్క యువకులలో హిందువుల పట్ల మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ యొక్క దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. యూఏపీఏ చట్టం కింద వీడిని దేశద్రోహం కేసు పెట్టి పొక్కలో దోయాలి. వాళ్ళ తమ్ముడిని అదేవిధంగా పొక్కలో దోస్తే మొన్నటిదాకా పరిపాలించినటువంటి కాసిం రజ్వీ సాక్ష్యాధారాలు ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయలేదు కరెక్ట్ అని చెప్పేసి ఆయన కేసు కొట్టేశారు. దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం, రాష్ట్ర బీజేపీ నాయకత్వం మళ్ళీ అప్పీల్కి ఎందుకు వెళ్ళలే? ఈ కిషన్ రెడ్డి లాంటి దొంగలు ఎంఐఎంతో కలిసి ఉంటారు కాబట్టి వాని మీద దేశద్రోహం కేసు తేలలేదు. ఈ అసదుద్దీన్ మీద కూడా యూఏపీఏ చట్టం కింద దేశద్రోహం కేసు పెట్టి జైల్లో వేస్తే ఖచ్చితంగా ఈ యొక్క మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళకు ఒక బుద్ధి వచ్చినట్టు అవుతుంది. ఇక అయోధ్యలాగే శ్రీకృష్ణుడు అక్కడ కూడా ఆనవాళ్ళు ఉన్నా సరే కృష్ణుడి ఆలయంపై మసీదు నిర్మించిన ఆనవాళ్ళు ఉన్నాయి. దీనికి ఏమంటారు? ఇప్పుడు అయోధ్య ఒక వివాదం అయింది. దానికి అయోధ్య వివాదం అనేది క్లోజ్ అయిపోయింది. అది ది ఎండ్కి వచ్చేసింది. భవ్యమైన రామ మందిరం నిర్మాణం చేసిండ్రు. అది ఒక శుభ సంకేతం. ఇప్పుడు మథురలో కూడా ఎందుకంటే మనం ఒక ముస్లిం వర్గాన్ని మనం తప్పుపట్టట్లేదు. అప్పుడు దోచుకోవడానికి వచ్చినటువంటి దొంగలు, దుర్మార్గులు, ఔరంగజేబ్ ఓ మూర్ఖుడు, వాడు చేసినటువంటి అరాచకాలకు నిదర్శనం ఇదంతా. మళ్ళా హిందూ దేవతల మీద అక్కసుతోటి దేవతామూర్తుల విగ్రహాలు స్టెప్స్ పైన అంటే మెట్ల కింద వేసి మీద రాళ్ళు పరిశీలించడం జరిగింది. అంటే అక్కడ మసీద్కి వచ్చేటువంటి ముస్లింలు, హిందువేతరులు ఆ యొక్క విగ్రహాలని తొక్కుకుంటూ రావాలని చెప్పేసి అక్కసుతోటి హిందువులకు వ్యతిరేకంగా ఈ యొక్క భారత సంస్కృతికి వ్యతిరేకించి వాడు చేసినటువంటి ఉగ్రవాద చర్య అది. దానికి ఒక 20-30 సంవత్సరాలు, 2 దశాబ్దాలు అవుతున్నాయి కావచ్చు. 20 సంవత్సరాల ముందే ఈ విషయం బయటకు వచ్చింది, తవ్వడం జరిగింది. ఆ యొక్క మెట్లు తవ్విన తర్వాత అనేకమైనటువంటి విగ్రహాలు బయటకు వచ్చినాయి. ఆ యొక్క శ్రీకృష్ణ జన్మస్థానానికి సంబంధించినటువంటి విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఆ వివాదం అలాగే ఉంది. శ్రీకృష్ణ జన్మస్థానానికి సంబంధించినటువంటి వ్యక్తులు మొన్న ఏ విధంగా అయితే జ్ఞానవాపిలో ఆ మందిరాన్ని కొల్లగొట్టి మందిరాన్ని డిమాలిష్ చేసి అక్రమంగా గుడిని ఆక్రమించుకొని మస్జిద్ నిర్మించి ఆ యొక్క శివలింగాన్ని సైతం అపహాస్యం చేసినటువంటి చర్యలు అందరూ దేశవ్యాప్తంగా ప్రపంచమంతా చూసింది. ఎందుకంటే కోర్టు ఒక కమిషన్ అపాయింట్ చేసింది. కమిషన్ మొత్తం తెరలేపింది మొత్తం అక్కడ. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఆ మసీద్ని ఆక్రమించుకొని అది గుడి కాదు మసీద్ అని వాదించే వాళ్లకు చెంపపెట్టుగా తేలింది. వాళ్ళు జవాబు ఇవ్వలేకపోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఈద్గా షా మస్జిద్ అనేది శ్రీకృష్ణ జన్మభూమి ఉన్నటువంటి మందిరం పక్కకే అదే ఆనవాళ్ళలో అదే యొక్క ప్రాంగణంలో ఒక మస్జిద్ నిర్మాణం చేశారు ఔరంగజేబ్. ఆ మస్జిద్ కూడా ఏమంటారు టెంపుల్ని డెమాలిష్ చేసి ఒక మందిరాన్ని నిర్వీర్యం చేసి కూల్చివేసి దానిపైన అక్రమంగా మస్జిద్ నిర్మాణం చేశారు. దాని కింద కూడా మా యొక్క హిందూ దేవతలకు ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి న్యాయబద్ధమైన పోరాటం చేస్తూ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఏం చేశారంటే ఒక కమిషన్ అపాయింట్ చేశారు. మీరు దాన్ని సర్వే చేయండి, నిజాలు బయటికి తెలపండి అని చెప్పేసి ఒక సర్వేని అపాయింట్ చేసింది. ఆబ్వియస్గా ఆ సర్వే చేసినప్పుడు ఖచ్చితంగా మన కృష్ణునికి సంబంధించిన ఆనవాళ్ళు వెళ్ళడం ఖాయం, మళ్ళీ వాళ్ళు అపహాస్యం కావడం ఖాయం. కాబట్టి ఈ వ్యతిరేకించే వాళ్ళు మస్జిద్కి సంబంధించిన వ్యక్తులు సుప్రీంకోర్టుని ఆశించడం జరిగింది ఈ యొక్క సర్వేని ఆపండి అని చెప్పేసి. సో ఇంటర్మ్గా ఏం చేసినారంటే ఇంటర్మ్ పిటిషన్ అది వేసినప్పుడు సుప్రీంకోర్టుకి ఆశ్రయిస్తే వాళ్ళు తాత్కాలికంగా దానిపైన స్టే ఇచ్చారు. తాత్కాలికంగా ఆ యొక్క సర్వేని అలహాబాద్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ పైన ఆ స్టే పైన వాళ్ళు ఇప్పుడు సర్వే పైన స్టే ఇచ్చారు.
ఇది 23వ తేదీకి మళ్ళీ దాన్ని నెక్స్ట్ హియరింగ్ పోస్ట్ చేయడం జరిగింది. ఓపెన్ సో 23వ తేదీలో మళ్ళీ ఈ యొక్క శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించిన న్యాయవాదులు అక్కడ ఏ విధంగా తమ వాదం వినిపిస్తారో, మళ్ళీ ఆ స్టేని రివోక్ చేస్తారా, స్టేని కంటిన్యూ చేస్తారా, లేకపోతే స్టేని తొలగిస్తే మళ్ళీ అక్కడ సర్వే స్టార్ట్ అవుతుంది. స్టే కంటిన్యూ చేస్తే మళ్ళీ నెక్స్ట్ హియరింగ్కి వెళ్తుంది. ఆశిస్తున్నాం ఆ శ్రీకృష్ణ జన్మభూమి కూడా ఈ యొక్క అయోధ్య లాగా వివాదరహితంగా ఏ ఒక్క వివాదం లేకుండా ఒక కొలిక్కి వచ్చిందో, శ్రీకృష్ణ జన్మస్థానం యొక్క మందిరం కూడా వివాదరహితంగా కొలిక్కి రావాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒకవేళ హిందూ ఆనవాళ్ళు అక్కడ వస్తే గిట్లా వాళ్ళకు కూడా మసీద్ కట్టుకోవడానికి ఎక్కడో ప్లేస్ ఇచ్చేసి సామరస్యంగా ఈ సమస్యని పరిష్కరిస్తారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో మనం ఆశిస్తాం. చాలా మంచి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.